జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద దేవీ నినాద జయ 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 జయ. ఇది ఏం చెప్తుంది ఇంకా అత్తలే 12 అయింది. మనీషా రావానే అత్తున్నా ఆగు. అరే టైం 12 అయిందే. అయితే ఏంది రెడీ కావద్దా నేను? అరే మనం పోయేదేమన్నా పెళ్లి కానే దావకాళ్ళకు తొందరరా, డాక్టర్లు కూడా పోతారు. మీరు అయ్యే రెడీకి ఇప్పుడు చూడు ఆగం ఆగం పెట్టిస్తాడు. నేనే ఆగం పెట్టిస్తున్నది. నేను రెడీ కావద్దా? ఎందుకు అట్లా అరుతాను? నేనే మొడుతున్నానే. టైం చూడు ఎంత అయింది, 12 అవుతుంది. పోవద్దా దావకాళ్ళకు? పోదంతి. సరే తిన్నావా ఏమన్నా? తిన్నా. సరే పా. అక్కకి చెప్పినావా? చెప్పలే. అక్క ఇవాళ స్కానింగ్ ఉంది, నేను దావకాళ్ళకి తీసుకొని పోతున్నా. ఇంటికాడ జాగ్రత్త. సరే పా. పోయొద్దు. జాగ్రత్త పోయిరా అండి. సరే. అవుగాని పప్పు కూర అయితే వండుదామని అనుకుంటానా. ఇది తింటదో తినదో, నా తమ్మునికి ఇష్టమని పప్పు కూరే వండాలనుకుంటాను. ఇది ఈ మధ్య ఏ కూర వండినా వద్దక్క, ఇది ఎందుకు వండినావు అక్క, ఇది వద్దు అది వద్దు అని అంటుంది. ఏ కూర వండినా వదినా ఇది ఎందుకు వండినా అని ఒక్కలు పెడుతుంది. ఏదో ఏమో ఇది ఈ మధ్య బాగా ఎక్కువ చెప్తాను. ఇదేమన్నా చేసుకొని తినకపోతే దాన్ని ఏదైనా ఒకటి వండుకొని తినమంట అంతే. ఇంకేం చెప్తున్నావు నమ్మకం? పోలోపడికి అక్కడ అంతమంది ముంగట నా పరువు తీసేసినావు. నా మాట వినకుంటా. నేనేం పరువు తీసిన? ఏం పరువు తీసేసినది? అబార్షన్ చేయించుకోమంటే ఎందుకు చేయించుకోలేదు? మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అబార్షన్ ఎందుకు ఇప్పుడు? అవసరమా? అవసరమా అంటే ఆడపిల్ల నాకు అర్థం, అందుకనే చేయించుకోమని. ఏ ఆడపిల్లకైనా తల్లి అవ్వడం ఒక వరం. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇది తప్పు. నువ్వు తల్లి కాగానే అర్థంలే. నాకు ఆడపిల్ల అద్దు, వారసుడు కావాలి. దేవుడు ఎట్లా ఇస్తే అట్లనే తీసుకోవాలి, కానీ ఇట్లా చెయ్యొద్దు, తప్పు అసలు. అదంతా కాదు, నా మాట ఇంటమైనవా? అంటే నాకన్నా నీకు ఆ బిడ్డనే ఎక్కువనా? నేను అట్లనే అంటలేను, కొంచెం మీరే అర్థం చేసుకోండి. నేను అర్థం చేసుకోండు కాదు, నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నాయి. ఇప్పుడు ఆడపిల్ల అయితే ఏమైతుంది చెప్పు? ఏమైతుంది కాదు, ఇదే చివరి మాట. నీకు నేను కావన్నా ఆ బిడ్డ కావన్నా ఆలోచించుకొని చెప్పు. అసలుకి ఈయనకి ఏమైంది? ఇన్ని రోజులు మంచిగానే ఉన్నాడు కదా, నన్ను మంచిగానే చూసుకున్నాడు. సడన్గా ఆడపిల్లని తెలియంగానే ఇట్లా అంటాడు. నేను మా బాబు కన్నా చెప్తా, మా బాబు చెప్తే నన్ను వింటాడేమో. ఏమైందే? ఏడ్తానం ఎందుకు? వాడేంది అంత కోపంగా పోతాండు? ఏం అడిగినా పట్టించుకోకుండా పోతాండు ఎందుకు? దావకాన పోయొచ్చి ఏమైందిరా అని వాడిని అడిగితే వాడేమో ఏం సమాధానం చెప్పకుండా కోపంగా పోతాండు, నువ్వేమో ఏడ్తాను. డాక్టర్ ఏమని చెప్పిండు? ఏమన్నా అన్నాడు? అయ్యింది ఏమో అక్క, నాకు అదే అర్థమైతలేదు. దవాఖానకు పోయేటప్పుడు మంచిగానే ఉన్నాడు. దవాఖానలో ఆడపిల్ల అని చెప్పంగానే ఇట్లనే వరుతాండు. కడుపు తీసేసుకో అంటాడు. నువ్వన్నా చెప్పక్క, నువ్వు చెప్తే నన్ను వింటాడేమో. అవునా? మరి వాడు చెప్పినట్టు ఈయన రాదే. వాడు వద్దు అన్నప్పుడు తీయించుకో, లేకపోతే వాడు ఇంట్లో లొల్లి ఎత్తాడు, ఇట్లనే కోపంగా ఉంటాడు. వాడు చెప్పినట్టు ఈను. నువ్వు కూడా ఇట్లా అంటున్నావేందక్క?
నువ్వు ఆయనకు సర్ది చెప్తావేమో అనుకుంటే నువ్వు కూడా ఆయనకే వత్తాసు పలుకుతాను. ఏమోనే, మీరు ఏమైనా చేసుకోండి, మధ్యలో నన్ను అయితే బాణం చేయొద్దు చెప్తానా. వాడు చెప్తే అట్లీనాడు, నువ్వు చెప్తేనేమో ఇట్లా నువ్వు కూడా వంతాసు పలుకుతాను అక్క అంటాను. ఇప్పుడు వాడికి నేను ఏం వంతాసు పలికిన్నే? మనకి ఏమన్నా చెప్పినా? నేనేమన్నా? వాడి మొండితనం గురించి తెలుసు కదా, అందుకే చెప్పిన. ఇక నీ ఇష్టం మరి. ఏంది ఈమె కూడా ఇట్లా అంటుంది? ఇంకా ఆయన ఎవరు చెప్తే వింటాడు? మా నాన్నకన్నా ఫోన్ చేస్తా. ఏముండేది అలా ఎప్పుడు పేపర్లో తలకాయ పెడతావు? ఏముండే అలా బిడ్డలు ఇంటికి పోయేద్దాం పా అంటే వెళ్తలేవు. పేపర్ అన్నా కదా మేమే. పేపర్ చదువుకొస్తుంది బిడ్డ చూసేద్దాం. వాళ్ళు హాస్పిటల్ పోతామని చెప్పారు. పోయొచ్చినాక ఫోన్ చేస్తా అన్నది బిడ్డ. అప్పుడు పోదాము. ఎంత తొందర పడతాం? ఫోన్ చేస్తుందో చేయదు. చేసిందా బిడ్డని? బిడ్డ చెప్పు బిడ్డ. బాపు ఎందుకు వెళ్తున్నావు బిడ్డ? చెప్పు బిడ్డ. మీ అల్లుడు అభాషణ చేపిస్తాడంటనే. అబద్ధం చేస్తుందా? ఆయన దగ్గర బుద్ధి ఉన్నదా? ఏం మాట్లాడుతున్నాడు? ఆయనకు ఆడపిల్ల వద్దంట. ఎవరైతే ఏముంది బిడ్డ? నువ్వన్నా రా బాపు, నువ్వు వచ్చి చెప్తేనన్నా ఆయన వింటాడేమో. సరే వస్తున్నావు, ఇప్పుడు వస్తున్నావు బిడ్డ. చూడకు బిడ్డ, వస్తున్నావు. అందు పడకు, తొందరగా వస్తా బిడ్డ. సరే బాపు. ఏమైంది అభర్షన్ అంటే? అంటే హాస్పిటల్ పోయింది కదా, స్కాన్ చేస్తే ఆడపిల్లని చెప్పినట్ట. ఆడపిల్ల నాకు వద్దు, అబద్ధం చెప్పి అంటున్నాను. ఆగయ్య, మనం పోతే లొల్లి అవుతుంది. సీనయ్యకు ఫోన్ చేయి, ఆయన ఎదురు నిమ్మలంగా మాట్లాడుతుంది. అవును, నువ్వు కరెక్ట్. సీనికి ఫోన్ చేద్దాం. మామ ఫోన్ చేస్తుండేది. హలో అల్లుడు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏమైంది మామ చెప్పు. గదే అల్లుడు, బిడ్డకు ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా, ఆడపిల్లని తీసేపిద్దామంటున్నాడు దాసు. ఆ విషయం గురించి మాట్లాడాలి నీతోటి. సరే సరే మాట్లాడదాం. ఎందుకు మరి గట్ల ఎందుకంటే వాడు? ఏమో అది ఏం అర్థమైతలేదు. నేను మంచోడని పెళ్ళి అయితే గిట్ల చేయబట్టినేమో వాడు. ఈ నువ్వు చూసిన సంబంధం కదా అల్లుడు. సరే సరే నేను మాట్లాడుతుంది ఒకసారి కలిసి. సరే అల్లుడు మాట్లాడు. మంచిది అల్లుడు. ఏమైందట? బాబాయ్ ఎందుకు ఫోన్ చేసిండు? అదేనే, మనిషి ప్రెగ్నెంట్ కదా, వాడు స్కాన్ చేయించిందట, ఆడపిల్ల అని తెలిసిందంట. అబార్షన్ చేస్తానంటుండట. ఆడపిల్ల అంటే ఇంటికి లక్ష్మీదేవి కదా, ఎందుకు తీసేయాలనుకుంటున్నాడు? గదేనే, నేను పోయి వాళ్ళతో మాట్లాడతా. సరే పో. ఏమైందా నాకు ఇక్కడికి రమ్మని పిలిచిన? శాంతమ్ముడు ఏమైంది? మా మామ ఫోన్ చేసి బాధపడుతుంది. తెలిసిన వాడిని పెళ్ళి చేస్తే ఆడపిల్ల అని చెప్పి కడుపు తీసి చెప్తావా? నా ఇష్టం. ఆడపిల్ల ఉంది అద్దు అనుకుంటున్నా. నా పిల్ల నా ఇష్టం, తీసేపించుకుంటా. అయితే ఇప్పుడు ఏంది? ఇదేం తమ్ముడు, నువ్వు మంచిగా మేము పెళ్లి చేస్తే గిట్ల చేస్తున్నావు. ఏమైంది ఇప్పుడు? ఏం తక్కువ చేసినా? అంత మంచిగానే ఉంది కదా. ఆడపిల్ల నాకు నచ్చలేదు, అందుకనే తీసేపిస్తున్నా. ఆడపిల్ల అని చెప్పి వద్దనుకునేది ఇప్పుడు కదా, అంత కాదు. నువ్వు నాకు ఫోన్ చేసి రమ్మన్నా దీని గురించి మాట్లాడేది అందుక. దీని గురించి కాకపోతే నాకు నీతో ఏం పని? దీని గురించి అయితే మాటలేవేం లేపో. వీనికి ఎట్లా చెప్తే అర్థమవుతుంది? మళ్ళీ కావాలనుకుంటే అవుతుందా? అయినా వీడు ఆడపిల్ల అని చెప్పి ఎందుకు అద్దనుకుంటుండు? వీనికి ఎట్లా చెప్తే తింటాడు? ఇది ఏదో ఒకటి వేయాలి, ఏదో ఒకటి వేసి సమస్యకు పరిష్కారం ఇవ్వాలి. మరి ఇంకా డీడీ యాడ్ కాలేదు కదా. ఇంకా వచ్చి ఎప్పుడు ఇంత అమ్మ, ఎప్పుడు అమౌంట్ వేయరానంటే ఇంకేడు. టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇదే పని నీకు? డ్రెస్ కూడా మార్చినావు కదా, గంటకో డ్రెస్. నీకేం పని చెప్పినా ఏం చేస్తున్నావు? నువ్వు ఏది వెళ్తుంది నీకు ఇక్కడ అర్థమవుతుందా? అయినా నువ్వు ఎందుకు వస్తావు పని కాడికి? నీ పని ఏంది? పిల్లల్ని చూసుకోవాలి, వంట చేయాలి, తినబెట్టాలి, మంచిగా చూసుకోవాలి. ఊకే రావద్దానికి నా పని కాడికి డిస్టర్బ్ చేయొద్దు నన్ను.
కోట్ల పని ఉంటుంది నాకు అర్థమవుతుంది. మస్తు తెలుస్తుంది నీ కోట్ల పనులు. వేసుకున్న కోడి తప్పించి ఏది లేదు. ఇంకా బాబాయ్ చెప్పిండు పోయినావా? పోయినా కలిసిన ఆయనకి ఎంత చెప్పినా వింటలేడు. ఇంకా వాడు మీదికి వెళ్ళి నన్నే అంటుండు. పో అని వాడే కోపంగా పోతుండే. వానికి ఏం చెప్తాను చెప్పు? వానికి కొంచెం ఆలోచన ఉందా? ఏదో పెళ్లి చేసారు అని మాట కూడా వింటలేడు వాడు. అయ్యో పిల్లగాడు ఇట్లా వేసిండా? మంచోడాన్ని పెళ్లి చేసినాం కదా. అదే నేను మంచోడు అనుకునే పెళ్లి చేసినాము. అయినా వాడు ఆడపిల్ల కోసం గిట్ల ఎత్తాడని మనకేం తెలుసు. పోరాడు మంచోడే. మరి ఎట్లా ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఇక మామని తీసుకుపోయి మాట్లాడాలి. లేకపోతే పిల్ల బతికి ఆగబెట్టట్టుంది. ఈ కోట్ల రూపాయల పని ఆపేసి బాబాయ్ని తీసుకెళ్ళి మాట్లాడుపో. అయినా నువ్వేందో నా మీద కోపానికి అత్తును? అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు వాడేదో చేసిన నన్ను అంటున్నావు. పోయి మాట్లాడుతుంది ఇప్పుడు. చాంతి సామెతలు ఫస్ట్ పోయి మాట్లాడు. మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. నాకేమైనా భయమా? పెళ్లి చేసిన నేను మాట్లాడనా? పో. నా మీద పడుతూ ఎప్పుడు ప్రశాంతంగా కూర్చొని వీడేంది నిన్న లెక్కలు రాయలేడు. హలో, ఏమైందిరా మీకు ఊకే? ఎప్పుడైనా ఏమైందా? నిన్నటి లెక్కలు రాసిర్రా? ఎవరెవరికి ఎంత ఇచ్చిర్రా? నాకు ఇట్లా తెలవాలి మరి. ఎప్పుడు కొత్తగా నేనా? ఇవన్నీ నాకు ఏం చెప్పాక ఇంకోసారి మాత్రం ఇట్లా కావద్దు. సరే అక్క, కొన్ని నీళ్ళు తీసుకురా అక్క. మార్కెట్ పోయింది, నువ్వు తీసుకొచ్చినావు. బయటికి వెళ్ళింది. అయినా నీకు చెప్పినా కదా, నీకు దరిద్రమైన ముఖం నాకు చూడబుద్ధి అయితే నాకు కళ్ళలో కనబడకండి. ఎందుకండి అంత కోపం? నేను కోపడ్డానా ఇప్పుడు? నేను కోపడ్డట్టు చేసింది నువ్వు. హాస్పిటల్లో అంతమంది ముందు ఎంత మంచిగా అడిగినా విన్నావా నా మాట? అయినా నీకు నాకన్నా ఆ బిడ్డనే ఎక్కువ. నేను అట్లా అనలే కదండి మీతో. అట్లా పోతే ఎట్లా అన్నావు? అయినా ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టే కదండి. ఆ మహాలక్ష్మి నాకు వద్దు, నాకు ఇంటికి వారసుడు కావాలి. చెప్పినా కదా, 2 రోజులు టైం ఇచ్చిన. ఈ రోజుతో అయిపోతుంది. నా మాట నేను మీ ఇంటికన్నావు. మీరు అట్లా మాట్లాడక. ఏమైంది? ఎందుకు ఎడతాను? ఆ గ్లాస్ ఏంది, నీళ్ళేంది? ఎవరి కింద పడేసిళ్ళు? ఏం చెప్పాలక్క, ఊగా అభాషణ చేయించుకొని కోప్పడతాడు. వాడికి పిచ్చి పట్టింది, ఏదైనా దయ్యం పట్టిందో మరి. ఊకే కడుపు దించుకొని ఎంబడి పడతాండిందే. ఆడపిల్ల అయితే ఈ రోజులలో తల్లిదండ్రులను చూసుకుంటలేరా? మగపిల్లగాడే చూసుకుంటాడా? వాడికి బాగా త్యాగస్తం ఎక్కువైపోతుంది. నువ్వన్నా చెప్పి చూస్తే అయిపోవదక్క. నేను చెప్తే వాడు వింటాడా? నేను చెప్పకుండా ఉండేదని కాదు. వాడికి నేను ఎన్ని తీలో చెప్పినా వాడు నా మాట వినడు. నువ్వు నాకు చెప్పొద్దు, ఏం చేయొద్దు, నా ఇంట్లో ఉండొద్దు అని కోపం మీద అంటే నేను ఎట్లా ఏడిపోనే చెప్పు? నాకు ఉన్నదే మీరు, ఇంకెవరన్నా ఉన్నారానే? ఒక పని చేయి, మీ బాబుని తొందర రమ్మని ఫోన్ చేయి. మొన్న కూడా చెప్పిన కాదే. సరే అక్క, చేస్తా. నువ్వు చూసి చేసిన సంబంధమే కదా. ఆడ ఇప్పుడు ఇట్లే చేయబట్టే ఆడపిల్ల కుడుతుందని గర్భం తీయించుకుండేది. ఆడేమన్నా మనిషినా ఇట్లా ఎత్తుడు? అడు మంచోడనే చేసినామే, గిట్లా ఎత్తాడని అవును తెలుసు. నువ్వు ఫోన్ వస్తుంది బిడ్డనే. మాట్లాడు. హలో బాపు, బిడ్డ నువ్వు తొందర రాయి. హత్తున్నా బిడ్డ. నేను ఇక్కడ మస్తు కోప్పడతాను, నాకు భయం అవుతుంది బాపు. నువ్వు తొందర రా. హత్తున్నా బిడ్డ, దారిలోనే ఉన్నాం. ఒక 5 నిమిషాలు వస్తాం బిడ్డ. సరే బాపు. ఏమైందట? ఏమంటున్నట్టు? కొడుతున్నట్టునే. పన్నాడు జిల్లాడు మన సంగతి చూసుకున్నాం. ఇలా వస్తాన్నాడానే? వస్తాడంటే సరే,
మీ బాబు వచ్చినాక మాట్లాడదాం వాడిని కూర్చోబెట్టి బుక్కడంత బువ్వ తింటుపా పొద్దున్న నుంచి ఏం తినలే ఆ పాలన్న తాగినవా లేదా లేదక్క. దా పాలు వేడి చేసి పోతారా మీకు ఎన్నిసార్లు అయిపోతున్నా నేను లేని పని కాదా అసలుప్పుడు అవునే వాడు ఇంటి ముందట నిమ్మలంగానే ఉన్నాడా ఏమో అక్క. వాడిని చూస్తుంటే మంచి ఊళ్ళోనే ఉన్నట్టున్నాడు అసలుప్పుడు మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నా చెప్పినా కదా నిమ్మలంగా పోయి కడుపు తీయించుకోవడం వద్దయ్యా ఆడపిల్ల ఇంటికి మంచిది అదృష్టం అని 4 మాటలు నచ్చకపోయాయి. అమ్మో నేనా అక్క, ఇప్పటికే చాలా సార్లు చెప్పి చూసిన, నా ముఖం చూస్తేనే కసిరించుకుంటాడు. నేనే చెప్పాలనుకున్నానే కానీ వాడు నా మాట కూడా వినడు. పైగా 10 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉంటాను. నా భర్త నన్ను వదిలేసిన కానుంచి వాడేమో బెల్లం వద్దు ఉంచుకున్నది ముద్దు అనే ధ్యాసలో వాడున్నాడు. ఇప్పుడు నేను వాటితోటి లొల్లి పెట్టుకుని గట్టిగా మాట్లాడితే ఆవేశంతో ఏదన్నా ఒక మాట అంటే నేను వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోలేను. నువ్వే మాట్లాడు, ఏం కాదు, కొంచెం నచ్చ చెప్పి చూడవే. ఏ ప్రయత్నం చేయకపోతే ఎట్లా చెప్పు, అర్థమయ్యేటట్టు 4 మాటలు మాట్లాడు, సరేనా? సరే అక్క, చెప్పి అరే నేను మళ్ళీ తాగురా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీ దరిద్రం ముఖం నాకు చూపెట్టకని? నడు లోపలికి. అది కాదండి. ఏది కాదు? ఏం చెప్తావు? నేను చెప్పేది కొంచెం అదే ఏం చెప్తావని అడుగుతున్నా. చెప్పేది అదే కదా, లక్ష్మీదేవి ఆడపిల్ల ఉంచుకోండి ఉంచుకోండి ఉంచుకోండి. నేను కూడా అదే చెప్తున్నా, ఇను. నాకు అద్దు అద్దు అద్దు. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టే వద్దనుకుందాం. మళ్ళీ ఆడపిల్లని మళ్ళీ తీసేపిస్తారా? ఇట్లా ఎంతమందిని చంపుకుంటూ పోతారు? పురిట్లా ఆడబిడ్డని చంపితే ఆ పాపం కాటి దాకా పోదండి. మీకు ఎందుకు అర్థమైతలేదు? అర్థమవుతుందే, ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఎవరెవరి మాటలిని ఆ మాటలు నీ నోట్లకెంచెల్లి వస్తున్నాయో. ఇన్ని రోజులు ఏం మాట్లాడినా అవునండి సరే అండి సరే అండి అన్నావు. ఇప్పుడు ఈ మాటకు అద్దంటున్నావు. ఇంకా కాడు దాకా పోతున్నావు, నా సావు దాకా పోతున్నావు. అద్దు, నా మాటిన నాడిది నా ఇంట్లో ఉండద్దు. ఏమైంది బిడ్డ కూర్చున్నావు? బాపు ఏమైంది బిడ్డ? ఎంత ధైర్యం వచ్చింది నీకు? చెప్పు బిడ్డ, ఏమైంది? చెప్పిన మాట ఇంట్లో నన్ను మెడగట్టి బయటకు గెట్టేసిండు బాపు. చూసిన వాళ్ళు పరువు మనసం చూడకుండా బయట గెట్టేసి గొల్లం పెట్టుకున్నాడు. వాడు మనిషేనా? అరే దాసా, ఎవరు మీరా? ఏ నువ్వు ఇంకా పోలేదా? పొమ్మన్నా కదా. అరే అయినా ఎవరు లేకొని గోడలు దంతున్నావు. నువ్వు చేసిన పని ఏంది? ఇదే నా పని నువ్వు చేసేది. నా ఇంటికాడ నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా. అడిగేదందుకు నువ్వేమనివి? నేను నీకు పిల్లనిచ్చిన మామను. ఎవడు అని అడుగుతున్నావు, ఎవడు వాడు వీడు అంటున్నావు. ఏ మనిషి నువ్వు అసలు? పిల్లనిచ్చిన మావ అయితే ఇంట్లోకి వచ్చి మంచిగా మాట్లాడాలి, గేట్లు దన్నుడు కాదు. అరే బరాబర్ దంతా గేట్లు. కడుపుతో నాడదాన్ని బయటకు వెళ్ళి పెడతావారా? నిండు సూరాన్ని బయటకు వెళ్ళి పెడతావారా? అల్లుడు వాడిని బదలేడేది. నా బిడ్డ నేను చదువుకుంటా, నా బిడ్డ నాకు బర్వా. మా బిడ్డ నాడు
ఒరే తమ్ముడు ఏమైందిరా వాళ్ళు పోతాలరా పిలువురా పోయి దాన్ని తీసుకురా పోరా. ఎట్లా పొమ్మంటున్నావు అక్క? నీకు తెలుసు కదా మన జీవితాల గురించి, అందుకనే ఆడపిల్ల అత్తన్నా. ఒరే నువ్వు నా గురించి ఆలోచించకురా. ఒరే నువ్వు నా గురించి ఆలోచించకురా.